నమస్కారం. ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గొల్లల మామిడాడలో వైభవంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి 124వ వార్షిక కళ్యాణ మహోత్సవం. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందల వ్యాఖ్య. కాకినాడ రైతు బజార్ను మరోసారి తనిఖీ చేసిన కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. నగరం గ్యాస్ పేలుడు ఘటనకు 12 ఏళ్లు. మృతులకు కన్నీటి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి 124వ వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు ఈ కళ్యాణం జరిపించారు. కళ్యాణానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అవాదరతమనృతాని విశ్వర్తేన మిత్రః వరుణాసజేతే వస్త్రాణి వేవసావసాధే యువోరచ్చిద్రాంతవో సర్గాః అవాదరతమనృతాని విశ్వర్తేన మిత్రః వరుణాసజేతే. దొరికిందట అని చెప్పి అనుకున్నాం. దొరికిందట. అదే మన పిల్లవాడికి కానీ 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఎంత పొంగిపోతాము, ఎంత ఆనందిస్తాము. అవతల వాడికి సంకల్పాన్ని మనకి చూడండి, ఏదైనా మనకి ఒక అవతల వాడికి ఏదైనా ఒక మంచి ఫలితాన్ని
ఒక దేవి గృహ్ణాంద్యవం బలిం వృక్షేషు పర్వతాగ్రేషు ఏ విదుక్షిత సంస్థితాః ఓమం యోమ్ని స్థితాయే జాతేపి గృహ్ణాంద్యవం బలిం వినాయక క్షేత్రపాలాః ఏకాన్యే బలికామినః పూతనాద్యా విశాచాస్యాతేపి గృహ్ణాంద్యవం బలిం సింహపాలాది ఏ భక్తా కళ్యాణకార రక్షకాః ఏభ్యో చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీల పాత్ర కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం నందు కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో సిడిపిఓ గజలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్స్, వంట సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వంటివని వాటి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని 285 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కో కేంద్రానికి ఇండక్షన్ స్టవ్తో పాటు కుక్కర్, వంట సామగ్రిని అందజేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా డివిజనల్ హెడ్ క్వార్టర్ కొత్తపేటలో 78 కేంద్రాలకు గతంలోనే వీటిని అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆలమూరు 76, రావులపాలెం 70, ఆత్రేయపురం మండలంలోని 61 కేంద్రాలకు సామగ్రిని పంపిణీ చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడంలో ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బంది సూచించారు. చిన్నారుల పట్ల ప్రేమ, బాధ్యతతో వ్యవహరిస్తూ వారికి మెరుగైన సేవలు అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందేలా అన్ని వసతులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాకు కూడా మీరు ఒక్కరే కనుక చాలా డిపార్ట్మెంట్, చాలా పనులు ఉంటూ ఉంటాయి. మా విజయంలో మేము ఉంటూ ఉంటాం, రిమైండ్ చేస్తూ ఉంటాం. కనీసం ఎంతో కొంత జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. దీంతో పాటు ఎన్ని ఇస్తున్నామో, ఎంత వాల్యుబుల్ వస్తువులు ఇస్తున్నాం. ఏదో ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ఇవి కూడా ఇస్తున్నాం. 4 పాత్రలు ప్లస్ ఒక ఇండక్షన్ స్టవ్. ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టుకుని చేసుకోగలిగాయి. కానీ పిల్లలు చాలా తక్కువ ఉంటారమ్మా సెంటర్లో. ట్రై చేస్తున్నారండి రీఆర్గనైజేషన్ స్కూల్స్. మళ్ళీ మీ ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. 1, 2 వరకు నుంచి 3, 4, 5 పెట్టి మోడల్ ప్రైమరీ స్కూల్స్ 60 మంది పిల్లలు దాటితే ఒక 5 టీచర్లు పెట్టి ఒక మోడల్గా చేయాలని చూడాలి. రిజల్ట్స్ ఎలా వస్తాయి. మనం బాగా వచ్చే 10th క్లాసు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇది ఉండాలంటే మీకు ఎలా స్టార్ట్ అయిందో అలాగా వాళ్ళ లైఫ్కి అది ఒక మార్గం అయ్యారండి. అది మన వల్ల 10 మంది పిల్లలకి మనం మేలు చేసినా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. సరేనా? మీరు చెప్పిన దృష్టిలో లేకుండా నేను గవర్నమెంట్ నోటీస్లో పెడతాను 2025లో. మళ్ళీ ఇప్పుడు జూన్ ఎండింగ్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మిగతా 3 మండలాలకి 207 మనం ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. టోటల్ 285 సెంటర్లకి కూడా మనం ఇచ్చుకుంటూ ఉన్నాం. రాత్రిపూట 71, 66 లేదా 76 మొత్తం 3 మండలాలకు ఇచ్చుకుంటూ ఉన్నాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. నేను మొన్న ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అక్కడ నేను ఒక ప్రజా దర్బార్కి వెళ్ళి ఆ ఆవిడిలో సెంటర్ ఇన్స్పెక్ట్ చేశాను. అక్కడ పిల్లలు ఎనమందిగా ఉన్నారు. ఎనమంది కూడా కాదేమో, 30 అనుకుంటాను. ఇంక ఎంత ఫాస్ట్గా ఎంత చాలా మినిట్స్, ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేస్తున్నామండి. ఎంత వారు చెప్పినట్టుగా ఈనాడు అంగన్వాడీల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనిపించి పిల్లల యొక్క పౌష్టికాహారాన్ని, పిల్లల యొక్క చిన్నతనం నుంచి వారికి అన్ని విషయాల్లోనూ కూడా ప్రధానంగా పేద బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు వారు అన్ని రకాలుగా కూడా భవిష్యత్తులో చక్కగా వాళ్ళు రూపొందాలి అంటే అంగన్వాడీ స్కూల్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. అంగన్వాడీల్లోనే ఆ పిల్లలందరినీ కూడా వారికి పరిశుభ్రత మీద కానీ, ఏ విధంగా శుభ్రతగా ఉండాలి, లేదా ఏ విధమైన ఆహారం ప్రధానంగా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా చిన్న స్థాయిలో స్కూల్కి ప్రీ స్కూల్ బిఫోరే మనం అందరికీ కూడా చక్కటి మంచిది ఆహారం అందించే కార్యక్రమం. మరి పిల్లలు సరైన పాటించకపోయినా, జాగ్రత్తలు తీసుకోకపోయినా, ఆహారం సరిగా తీసుకోకపోయినా ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. దాని గురించి ప్రభుత్వం అంగన్వాడీ అనేది భవిష్యత్ సమాజం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం అంగన్వాడీలు చాలా కీలకం. తల్లుల ఆరోగ్యం అనివ్వండి, పిల్లల ఆరోగ్యం అనివ్వండి, దానికోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. పిల్లలందరికీ కూడా వారికి తల్లిదండ్రులు కూడా కొన్ని అలవాట్లు వాళ్ళు చేయలేకపోవచ్చు పిల్లలకి.
వాళ్ళు ఎలాగ ఆహారం తీసుకోవాలి, లేకపోతే ఏ విధమైన అలవాట్లు చేసుకోవాలి, ఏ పద్ధతుల్లో ఉండాలి అనే విషయాలు కూడా పిల్లలకి తెలియకపోవచ్చు. ఆ పిల్లల్ని కూడా ఒక చక్కటి గైడెన్స్, ఒక క్రమశిక్షణ అవనివ్వండి, ఒక చక్కటి వాళ్ళకి ఒక డైరెక్షన్, ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఈ కేంద్రాలు చాలా అవసరం. అది టీచర్ అవని లేదా వర్కర్ అవని, ఇరువురు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఆ పిల్లల పట్ల. అంటే మీకు ఎంత గురుతరమైన బాధ్యత ఉందనేది తెలియజేయడం రెండు మాటలు నేను చెప్తున్నాను. మీరు తయారు చేసిన పిల్లలే స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని పెద్దోళ్ళు అయ్యేకాల్లో ఏ పొజిషన్కైనా రావచ్చు. తల్లిదండ్రులని పోషించవచ్చు, లేకపోతే సమాజానికి ఉపయోగపడవచ్చు, గ్రామాల చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఆ పిల్లల యొక్క తీర్చిదిద్దే బాధ్యత మీ నుంచే మొదలవుతుంది. తర్వాత స్కూల్లో బాగా చదువులు చెప్తే బాగా చదువుకుంటే పెద్దవాళ్ళే వాళ్ళకి ఒక డైరెక్షన్, వాళ్ళకి ఒక గోల్, ఒక లక్ష్యం ఉంటే వాళ్ళు బాగా చదువుకుని బాగా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అవుతారు జీవితంలో, ఏదో రకంగా సెటిల్ అవుతారు. సెటిల్ కాని వాళ్ళ వల్ల కుటుంబానికి ఇబ్బందే, వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బందే. దానికి పునాదే ఇది. ఈ వ్యవస్థ బలంగా ఉండాలి. దానికి ప్రభుత్వం అన్ని ఆహారం పరంగా అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తూ ఉంది. ఏ ఆహారం తీసుకోవాలి, ఆహారం యొక్క మంచి చెట్లు ఏమిటి అనేది కూడా కోరుకుంటున్నాను. కాకినాడ రైతు బజారు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శనివారం ఉదయం మరోసారి పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం కమిషనర్ రైతు బజార్ను పరిశీలించి ఆక్రమణ తొలగింపజేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు మరోసారి పరిశీలించి రైతు బజార్లో పారిశుద్ధ్యం పరిశీలించారు. రైతు బజార్ ప్రాంతమంతా సుందరవంతంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రైతు బజార్లో వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండే చర్యలు చేపడుతున్నామన్నారు. రైతు బజార్లో సరైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అస్తవ్యస్త పార్కింగ్ కారణంగా ప్రతిరోజు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న విషయాన్ని తాము గమనించామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందిగా ఉండేది. అట్లాగే ఈ గార్బేజ్ కూడా చాలా వేస్ట్గా అట్లా రోడ్డు మీద వెళ్ళకుండా ఉండేది. కొంచెం క్లీన్ చేస్తారు. ఈ మధ్య సార్ వచ్చిన తర్వాత కొంచెం బాగా చేయిస్తారు. నా ఉద్దేశంలో ఇంకా కూడా బాగా చేయాలని కోరుకుంటున్నానండి. అట్లాగే ఈ ట్రాఫిక్ కూడా చాలా సమస్య ఉంది. బాగా ఎంటర్ అవడానికి వెళ్ళాలి. అవి కూడా కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. స్పెషల్గా పార్కింగ్ లేదండి. పార్కింగ్ పెట్టిస్తే ఈ బళ్ళు రావన్నప్పుడు మార్కెట్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రైతు బజార్కి పెద్ద రైతు బజార్కి రావడం జరిగింది. ఈ పెద్ద రైతు బజార్లో చాలా మంది రైతులు కాని వారు, కొంతమంది అనాథరైతుగా వారు ఇచ్చిన షాపుల్లో ఎదురుగుండగా పెట్టేసి రోడ్డు మీద పెట్టేసి వల్ల పబ్లిక్ ఫీల్స్ వెరీ మచ్ ఇన్కన్వీనియన్స్. దానివల్ల ప్రజలు చాలా అసౌకర్యం గురవుతున్నారు. ఒక పెడెస్ట్రియన్ కూడా దారి వెళ్తున్నప్పుడు మోటార్ సైకిల్ గుద్దేయడం, అక్కడికి వరగడం కూడా జరిగింది, స్వయంగా చూసాము. దానివల్ల ఇక్కడ ఏదైతే ఉన్నదో ప్రతి వారు కూడా డ్రైన్ కూడా ఆక్రమించి, డ్రైన్ కంటే ముందు హాఫ్ ఆఫ్ ది రోడ్ ఆక్రమించేసి షాపులు పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే వచ్చిన పర్చేజర్స్ రోడ్డుకి అడ్డంగా వెహికల్ బండి పెట్టుకోవడం వల్ల ఇంకో వెహికల్ వెళ్ళడానికి అవకాశం ఉండలేదు. దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ అంటే ప్రజల సౌకర్యార్థం ఏదైతే షాపులు ఉన్నారో వాళ్ళు హ్యాపీగా వారికి కేటాయించిన స్థలంలో వారు సంతోషంగా అమ్ముకోవచ్చు. అట్లా కాకుండా షాప్ కనిపించాలన్న భావంతో ముందుకు రావడం, డ్రైన్ మీద పెట్టుకోవడం, డ్రైన్ ముందుకు పెట్టి డ్రైన్ ఎక్కడో కనపడిన స్థితి మనకి కనపడుతుంది. సేఫర్ ఇక్కడే చూడండి ఒకసారి, మీరు ఒకసారి చూపించండి. అది చూపిస్తుంటే ఆ డ్రైన్ కలవట్ మీద పెట్టేసి డ్రైన్ క్లీన్ చేస్తారు. అది క్లీన్ బాగుంటుంది, అది క్లీన్ ఎవరు కూడా. అందువల్ల ఏంటంటే ఇక్కడ 2 ఇబ్బందులు వస్తున్నాయి. డ్రైన్ ఓటు వెళ్ళట్లేదు, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. అందువల్ల నేను మళ్ళా తరచుగా ఈ రోజు కూడా రావడం జరిగింది. ఎవరు కూడా అనాథరైజ్ ఆక్యుపేషన్ చేయడం వల్ల పబ్లిక్ ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ లేకుండా సక్రమంగా వారు వ్యాపారం చేసుకోవాలి. అంతే తప్పించి దీనివల్ల
మనం పబ్లిక్ కి 2014 జూన్ 27న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాద ఘటనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు మృతులకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా నాటి విషాదం తమను ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న హామీలను వెంటనే అమలు చేసి బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు జరగాలని, ఈ గ్రామాన్ని కన్నులు తీసుకోవాలని, అలాగే ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని అనేకమైన సమస్యల మీద మనం పోరాడుతూ ఉన్నాం. మనకి అరకొరగా ఒక వాటర్ స్కీమ్ ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ తీయడం జరిగింది. అందుకోసం మనకి గొల్లల మామిడాడ గ్రామం సూర్యనారాయణమూర్తి ఆలయంలో శనివారం మహాదాత కొవ్వూరి బతివిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా 2024లో ఎన్నికైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. అనపర్తిలో డీసీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణకర్త బతివిరెడ్డి జ్ఞాపకాలు, అదేవిధంగా కోదండ రామాలయం నిర్మాణం చేసిన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామారెడ్డి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలన్నారు. గొల్లల మామిడాడలో ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులకు సంబంధించిన జ్ఞాపకాలు మనం పదిలపరిస్తే భావితరాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందనే ఒక ఆలోచన ఆ రోజు వ్యక్తం చేయడం, ఆ తదుపరి కార్తీక వన సమారాధనలో కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘానికి సంబంధించి ఒక కార్యక్రమం సందర్భంగా ఈ రెడ్డి సామాజిక వర్గం పెద్దలందరికీ కూడా ఈ ఒక విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అనపర్తి గ్రామం అనపోతారెడ్డి అనే రాజు వల్ల ఆ పేరు వచ్చిందన్నారు. మొదటగా అనపోతవరం తర్వాత అనపర్తిగా రూపాంతరం చెందింది కాబట్టి అనపర్తిలో అనపోతారెడ్డి విగ్రహం, అదేవిధంగా గొల్లల మామిడాడలో సుబ్బిరెడ్డి, రామారెడ్డి విగ్రహాలతో పాటు బతివిరెడ్డి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరానన్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో ఈ విషయాన్ని నేను ప్రస్తావించి ఏదైతే డొక్కా సీతమ్మ పేరున మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదేవిధంగా ఒక ప్రభుత్వ పథకానికి బతివిరెడ్డి పేరు ఏర్పాటు చేయడంతో పాటు బతివిరెడ్డి విగ్రహ ఏర్పాటు కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని ఆ సమావేశాల్లో కోరడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరి బతివిరెడ్డి వంశస్థులు కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పేరాబత్ల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తుక సూర్యకుమారి, అనపర్తి జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఉంటే ఆ ప్రత్యేకత దక్కుతుంది. అందులో ఈయన కూడా ఒక యుగ పురుషుడు. మరి ఇక్కడ సుల్తాన్ సాండకులే కాకుండా అలాగే మరి కొవ్వూరు బసిరెడ్డి సంతానం చెప్పి సామకోటలో ఏర్పాటు చేశారు. మరి నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఆ సంతానం గురించి, దాని యొక్క అభివృద్ధి గురించి. మరి ఆ రోజుల్లోనే రైలు ప్రయాణంలో వచ్చిన భక్తులకే కాకుండా దేవాలయం అంటారు బాక్సార్లు, ఆ బాక్సార్లు అందరికీ కూడా అన్నదానం చేసి అన్నప్రసాదం సేకరించి అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసేవారు. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటర్ బాటిల్ నిన్నే జరిగిందండి ఆపరేషన్. శుభ్రం ఉంది. ఈరోజు అందరికీ సప్తదానాలు చేసి మన గొల్లల మావిడాడ ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా ఇనుముడింపజేశారు. ఆయన చరిత్ర అందరూ మర్చిపోతున్న తరుణంలో మన ప్రీతమ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏ విధమైన స్వలాభాపేక్ష రాజకీయ ఉద్దేశాలు లేకుండా ఒక మహానుభావుడిని గుర్తించాలి అనే ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చి ఆయన చరిత్రని రాష్ట్ర అసెంబ్లీ వరకు తీసుకెళ్లిన ఘనత రామకృష్ణారెడ్డి గారిది. నేను బసిరెడ్డి గారి కుటుంబంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. గత 150 సంవత్సరాల నుంచి లేని దాన్ని ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరుని ఇనుమడింపజేసే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకి మా కుటుంబం ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతతో ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ బసిరెడ్డి గారు ఏ విధమైన రాజకీయాలకి సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరికీ బడుగు బలహీన వర్గాలకి ఆకలి లేని వాళ్ళకి అన్నం పెట్టాలని, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలని కాన్సెప్ట్తో ఆయన సర్వీస్ చేశారు. దాన్ని గుర్తించి ఈరోజు ఆయన చేసిన సేవని గుర్తింపు తేవాలని మన రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రయత్నానికి సదా మేము బసిరెడ్డి గారి వంశస్థులందరూ కృతజ్ఞులం. దయ ఉంచి బసిరెడ్డి గారిని రాజకీయాలకి కులాల్లోకి లాగకండి. ఆయన రామకృష్ణారెడ్డి గారు చేసేదానికి అందరూ సహకరించాలని వారి కుటుంబ సభ్యులు చెప్పడం కోరుకుంటున్నాను. ఆయన జయంతి వేడుకల్ని ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 1852వ సంవత్సరంలో వారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో ఒక అసామాన్యుడిగా ఎదిగి దాతృత్వంలో ఒక మహాపురుషుడిగా ఒక వటవృక్షంలాగా నిలిచిన ఒక మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక కొవ్వూరు బసిరెడ్డి గారు మాత్రమే అని చెప్పక తప్పదని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. జన్మించి ఈ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో గొప్పగా రాణించి
ధాన్యం కానీ ప్రతి కానీ అనేక ఇతర వస్తువులు కానీ పెద్ద ఎత్తున విదేశాలకి ఎగుమతి. ఆ ధనం ఏదైతే ఆయన సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యుల కోసమే దాచిపెట్టకుండా ప్రజలందరికీ పంపిణీ చేసిన మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా ఆయన ఒక రంగంలో కాదు, దాతృత్వంలో ముఖ్యంగా అన్నదానం చేయడంలో స్థలదాతగా, అదేవిధంగా ఆలయాల నిర్మాణం ఎంతమంది చదువుతున్నారు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి కార్యక్రమ పత్రిక గారు మరి ఆయన ఆ రోజుల్లో బంధువుల నుంచి మరి ఆయన డబ్బు సంపాదించే కాదు, డబ్బు ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. నేను ఇక్కడ రావడానికి కారణం ఏం కారణం, మన మొత్తం 2 ఏళ్ళలోనే కొట్టుకోవడం కాకుండా మా దామపడడం దయవించు కూడా కొట్టలో కూడా నేను వచ్చి 12 గంటలు ఆ దామపడకుండా గదిలేరు, ఏ కార్యక్రమం జరగలేదు, ఏదో చేయడం తప్పనిది. నేను ఫ్యామిలీ మెంబర్ని చూసి కాంప్లెక్స్ కడతాయి, ఆ కాంప్లెక్స్ ఆయన పేరు పెడతాయి, ప్రభుత్వం పేరు పెట్టి పెడితే ఎక్కడ పెడితే ఏదో కార్యక్రమం 10,50 కోట్లు మాకు పట్టణంలో రైల్వే స్టేషన్ పట్టణం కూడా ఖాళీ అవుతుంది, కోర్టు బాగుంటుంది అని ఆలోచించి ప్రొవైడ్ పెట్టాను. డిపార్ట్మెంట్ ప్రొవైడ్ ఉంది, ఎక్కడ చేస్తే ఆ కార్యక్రమం ప్రాప్తి ఎన్నాళ్ళు గొల్లప్రోలు యూపీహెచ్సీ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో ర్యాలీ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ షారోన్ కీర్తన మరియు డాక్టర్ అక్కిరెడ్డి భార్గవి నిర్వహిస్తారు. గొల్లప్రోలు పట్టణ పరిధిలో 12 పోలియో శిబిరాలు, 2 ట్రాన్సిస్ట్ పాయింట్స్, బస్టాండ్ మరియు టోల్ ప్లాజా కలిపి 12గా పెట్టారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు లబ్ధిదారులు 1369 మంది పిల్లలు ఓపీవీ వైరస్ 100 సరఫరా చేశారని, అవి 2000 డోసులు సరఫరా చేశారని అన్నారు. 20 వార్డులలో 10 పల్స్ పోలియో శిబిరాలు నిర్వహించారని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరంలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో 1 రూట్ సూపర్వైజర్ ఏ భాష, హెల్త్ అసిస్టెంట్స్ కాకరపల్లి గంగాధరం శ్రీనివాసరావు, నారాయణరావు, ఫార్మసిస్ట్ షర్మిల, ఏఎన్ఎంలు మరియు ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రేపు అనగా ఆదివారం 28/6/2026 పోలియో ఆదివారం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను అందరికీ వేయించాలి. మీ గ్రామాల్లో మీ బూతుల్లో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను వేయించాలి. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. గొల్లపోలు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, రేపు అనగా ఆదివారం 28/6/2026 రేపు అనగా ఆదివారం 28/6/2026 పోలియో ఆదివారం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను అందరికీ వేయించాలి. మీ గ్రామాల్లో మీ బూతుల్లో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను వేయించాలి. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. గొల్లపోలు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, రేపు అనగా ఆదివారం 28/6/2026 రేపు అనగా ఆదివారం 28/6/2026 పోలియో ఆదివారం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను అందరికీ వేయించాలి. మీ గ్రామాల్లో మీ బూతుల్లో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను వేయించాలి. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. గొల్లపోలు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, రేపు అనగా ఆదివారం 28/6/2026 రేపు అనగా ఆదివారం 28/6/2026 పోలియో ఆదివారం 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను అందరికీ
స్కూళ్ళల్లో మీ బూతుల్లో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలను వేయించాలి. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. పోలియో చుక్కలను వేయిద్దాం, పోలియో మహమ్మారిని తరిమేద్దాం. శనివారం గొల్లల మావడాల్లో కీర్తిశేషులు కొవ్వూరి బత్తిరెడ్డి 174వ జయంతి సందర్భంగా అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మామిడాడ పరిసర గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించి బత్తిరెడ్డి జయంతి మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం బత్తిరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట గొల్లల మామిడాడ కోఆర్డినేటర్ పూర్వపు ఉప సర్పంచ్ మేడపాటి తాతారెడ్డి, పైన పూర్వపు పిఎస్సిఎస్ అధ్యక్షులు సబెళ్ల అమ్మిరెడ్డి, సబెళ్ల వెంకటరెడ్డి, సబెళ్ల సుధాకర్ రెడ్డి, గణేష్, మేడపాటి సుధాకర్ రెడ్డి, కర్రి బుజ్జి, కేదార్ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, సోమేశ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, వెంకటరెడ్డి, దిలీప్ రెడ్డి, పలివెర నాగేశ్వరరావు, గాంధీ, పెదపూడి మండలం కోఆర్డినేటర్ గుత్తుల రమణ, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి ఎంపీటీసీ సుందరపల్లి సుధాకర్ బాబు, పైన కోఆర్డినేటర్ నాగరాజు, దుర్గారావు, బెక్కవోలు మండలం కోఆర్డినేటర్ పోతుల బుజ్జి, తొండాపు చిన్నారెడ్డి, కొండేటి సురేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున అపర దానకర్ణుడు కీర్తిశేషులు శ్రీ కొవ్వూరి బసిరెడ్డి గారు మనందరికీ కూడా తెలుసు. ఈయన పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆ మహనీయుడి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున గొల్లల మామిడాడ గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి వారి అభిమానులతో కలిసి ముందుగా ఆయనచే నిర్మించబడినటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో మరి దర్శనం చేసుకున్న తర్వాత వారికి అంటే బసిరెడ్డి గారికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా పాలాభిషేకం చేసి తర్వాత పూలమాలతోటి నివాళులు అర్పించడం జరిగింది. ఏది ఏమైనా ఆ మహనీయుని స్మరించుకుంటూ మరి ఆయన చేసిన దాన గుణాలని ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే విధంగా, ప్రజలకు ఎప్పుడూ కూడా గుర్తుండే విధంగా మరి ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన శ్రీ చింతా దొరబాబు ఫ్రెండ్ సర్కిల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఆయన నిర్మించిన మరి ఏర్పాటు చేసినట్టుగానే మరి పసలపూడిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి శ్రీ కొవ్వూరి ఇతినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి నాగులాపల్లికి సమీపం నుండి కుమరగిరి గ్రామంలో కూడా శ్రీ బసిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తానని అక్కడ గ్రామస్తులు కూడా నాయకులు కూడా ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా మరి ఆయన అభిమానులు, ఆయన చేత ఉపయోగపడిన వారు చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. మరి తమ తమ గ్రామాల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి మరి నివాళులు అర్పించడమే కాకుండా అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చే విధంగా మరి భావితరాలకి అదేవిధంగా గుర్తుండే విధంగా కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మరి ఆయన అభిమానులకి ప్రత్యేకంగా ఆయన వల్ల లబ్ధి పొందిన వారికి కూడా మరి నేను వారందరికీ కూడా వారిని చెప్పంటే అర్థిస్తున్నాను. తప్పనిసరిగా ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని విరివిగా మరి ఏర్పాటు చేసి మరి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలాగా మాత్రం చేయవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తాను. నమస్కారం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన జ్యోతి యువజన పథకం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ పట్టణ పాన్ షాప్ యజమానుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు మాధవరపు శ్రీనివాసరావు కోరారు.
ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు శుక్రవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ మాట్లాడుతూ యూనియన్లో ప్రతి ఒక్క పాన్ షాప్ యజమానులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ద్వారా 2 లక్షల రూపాయల స్వల్పకాలిక వడ్డీతో రుణం పొందొచ్చని, అదేవిధంగా ప్రమాద బీమా, షాపు యొక్క సరుకు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ పథకాన్ని ప్రతి బ్యాంకులో కూడా అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్ర చాప్టర్ ఇన్ఛార్జ్ మాధవర్ శ్రీనివాసరావు, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ, రాష్ట్ర పాన్ షాప్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అరికల కృష్ణారావు, పరిమి వీరభద్రరావు, ఆకెట్టి వెంకటేశ్వరరావు, ఇంధన సత్యబాబు, చీకట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా తెలియజేయడం, అలాగే ఈ కాకినాడలో ఉన్నటువంటి పాన్ షాప్ యజమానులకు, అలాగే రిటైల్ వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, ఈ ప్రధానమంత్రి యోజన పథకం అనేటువంటిది అన్ని బ్యాంకుల వారు రిలీజ్ చేశారు. ఇది చాలా మంచి పరిణామంగా మనం తీసుకోవచ్చు. ఇది మోదీ గారు పెట్టినటువంటి స్కీము. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. సడన్గా మనం అనేక రకాలుగా తిరుగుతూ ఉంటాం కాబట్టి సడన్గా మనిషికి ఏదైనా యాక్సిడెంట్గా జరిగినా కూడా 2 లక్షల రూపాయలు ఆ బ్యాంకు వారు ఇస్తారు. ప్రీమియం కూడా చాలా తక్కువ పెట్టారు కాబట్టి ఇది అందరికీ కట్టుకునే విధంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు చెప్పినట్టుగా ఎవరికైనా 2 లక్షల రూపాయలు లోన్ కావాల్సి ఉంటే మా అసోసియేషన్ వారిని సంప్రదించినట్లయితే వారి దగ్గర తీసుకెళ్ళి లోన్. నేను బ్యాంక్ తరపు నుంచి వచ్చాను. సో మీకు మా దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ ఏంటంటే, ప్రతి చిరు ఉద్యోగులు కూడా, అదే వ్యాపారస్తులు కూడా మా దగ్గర నుంచి ఒక 2 లక్షల దగ్గర నుంచి కూడా మీకు లోన్ అనేది ఎలిజిబిలిటీ ఇస్తుంటుంటాం. సో మీరు దాని ఈఎంఐ పద్ధతి అంటే మీ క్రెడిట్ లిమిట్ ఆల్రెడీ మీకు వస్తూనే ఉంటుంది. అలాగే మా దగ్గర నుంచి కూడా బ్యాంకింగ్ ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ప్రధానమంత్రి దగ్గర నుంచి అదే మనకు ఒక స్కీమ్ లాగా మీకు ఒక లోన్స్ కూడా రిలీజ్ చేస్తాం కూడా జరుగుతుంది సార్. సో అది ఆ సౌకర్యం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మీ షాపులకి ఎనీథింగ్ ఇన్సూరెన్సెస్ అంటే మీ స్టాక్ ఇన్సూరెన్సెస్ కానీ మీ షాప్ ఇన్సూరెన్స్ కూడా తక్కువ పెట్టుబడితోని ఇన్సూరెన్స్ కూడా మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. కమింగ్ టు మీ పర్సనల్గా ఎనీథింగ్ ఏమైనా అయినా ఇన్సూరెన్సెస్ లైక్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ఒక 20 రూపాయలు 30 రూపాయలతో 2 లక్షల ఇన్సూరెన్సెస్ కూడా మనం అవైల్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఓన్లీ యాక్సిడెంటల్ డెత్కి డిజేబిలిటీకి 2 లక్షలు అన్నది క్లెయిమ్ అవుతుంది. లేదు అలా కాకుండా లైఫ్ టర్మ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ డెత్ అయినా జరిగితే ఒక 2 లక్షలు క్లెయిమ్ చేసుకోవడానికి సంవత్సరానికి 430 రూపాయలు ఛార్జ్ అయ్యేలా కూడా మన దగ్గర ఉంది సార్. ఇది మా బ్యాంక్ అనే కాదు, ప్రతి బ్యాంకులో కూడా అవైల్ చేసుకోవచ్చు సార్. మా దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ ఏంటంటే, మీకు బ్యాంకింగ్ దగ్గర నుంచి ఒకటి తక్కువ పెట్టుబడితో లోన్ వచ్చేది, రెండవది షాప్కి ఇన్సూరెన్స్, ప్లస్ మీ ఇన్సూరెన్సెస్ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఇన్సూరెన్సెస్ కూడా బ్యాంకింగ్ తరఫు నుంచి వస్తుంది సార్. ఈ సౌకర్యాలు మీరు వినియోగించుకోవడానికి కోరుతున్నాం సార్. చెప్పండి. ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన అది 20 లక్షలు 20 రూపాయలకి 20 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది సార్. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం వరుసగా 3వ వారం శనివారం ప్రతిపాడు నియోజకవర్గ స్థాయిలో ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరప్రసాద్ సత్యప్రభ, ప్రతిపాడు నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు తదితరులతో కలిసి హాజరై ప్రతిపాడు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజల నుంచి నేరుగా వినతులను, అర్జీలను స్వీకరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, సదరం సర్టిఫికేట్, భూ రికార్డులు ఆన్లైన్లో నమోదు, రీసర్వే, పంట నష్టం, సీసీ రోడ్లు, డ్రైన్స్, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, శ్మశాన వాటికలు షెడ్ ఏర్పాటు, విద్యుత్ వంటి అంశాలపై మొత్తం 79 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సంబంధిత అధికారులు సూచిస్తూ నిర్దిష్ట సమయంలోపు తగిన పరిష్కారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వారం ప్రజల నుంచి అందిన అర్జీలకు వచ్చే శుక్రవారం నాటికి పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గత 2 వారాల్లో నమోదైన అర్జీలు పరిష్కార పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు
జిల్లాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండా జిల్లాలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గ్రామస్థాయిలో ప్రజల నుంచి అందిన అర్జీలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఈ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రతిపాడు తహసీల్దార్ సూర్యప్రభ, ఎంపీడీఓ కుమార్ బాబు, ఇతర మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అన్ని శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే పర్లేదు సార్, ఓకే సర్వీస్ కూడా ఓకే ఇచ్చేసాడు. అతను కాదు, వేరే అతను తీసుకొచ్చారు. అంతే వాళ్ళు వచ్చేసారు లేదంటే మళ్ళీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్లో భాగంగా కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో ర్యాలీ మద్దతుదారులపై అవగాహన కల్పించి విద్యార్థులతో ప్రతినిధి చేయించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు, విభిన్న మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించడం విద్యార్థుల యొక్క భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు. అలాగే ఈగల్ టీం వారు మత్తు పదార్థాలు అమ్మడం లేదా కొనుగోలు చేయడం, సరఫరాకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా విభిన్న ప్రభావంతులు వివిధ రకాల ట్రైనింగ్ తీసుకునేందుకు తమను సంప్రదించిన ఎడల వారికి 50% రాయితీపై ట్రైనింగ్, ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వారికి 50% రాయితీపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఏగల్ టీం సిఐ వెంకటేశ్వరరావు, సిఇఓ శ్రీనివాస్, కోచ్ కాంతారావు, పుష్కరమాత కాన్వెంట్ కమిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.